మేము డైరెక్ట్గా బిజినెస్లో దిగలేం. సో ఎక్కడైనా సరే రైతుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, మినుములు కానివ్వండి, ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకున్న టార్గెట్స్ మనం మీట్ అయ్యే విధంగా తప్పకుండా మేము స్పందిస్తాం. అందులో ఎక్కడ పొరపాటు ఉండదు. అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదిక రాలేదు కాబట్టి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకునే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు అపరాలు 7,400 రూపాయలు ఫిక్స్ చేశారు. రైతులు దాని మీద కొంచెం తీవ్ర ఆందోళన చెందుతున్నారు సార్. దీనికి మరి ఏం సమాధానం చెప్తారు? తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎరువులు కూడా చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ చేశారు. గిట్టుబాటు ధర కలవట్లేదు అంటున్నారు అందరూ. లేదు, గిట్టుబాటు ధర అనేది ఒక ఫార్ములా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలతోటి వాళ్ళు కూడా సమాచారం తెప్పించుకొని ఆ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు మనకు అందిస్తారు. గిట్టుబాటు ధరని నిలపడానికి ఆ రేట్కి అమ్ముకునే విధంగా మేము తీసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నాం. అయితే వాతావరణంలో ఎప్పుడైనా కొంచెం సడన్గా వర్షాలు ఉన్నాయనే భయంతో రైతాంగం అప్పటికప్పుడే కళ్ళాల దగ్గర అక్కడ వచ్చిన దళాలకు అమ్మడం అనేది ఒక సహజంగా జరుగుతున్న ప్రక్రియ. ఆ మార్పు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతు సహాయ కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఎప్పుడు రెడీగా ఉంటుంది, మీకు అండగా నిలబడుతుందనే నమ్మకం మేము కల్పించగలిగాం. వచ్చే ఖరీఫ్ రబీ మాసానికల్లా ఇంకా మేము టెక్నాలజీని ఉపయోగించుకుని రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీరు కనీస మద్దతు ధరకే అమ్మండి. అంతకన్నా తక్కువగా మిమ్మల్ని ఎవరన్నా కొనుగోలు చేయడానికి వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీదే తీసుకొచ్చి సరుకు మా దగ్గరికి అమ్మితే తప్పకుండా మేమే సేకరిస్తామని ఈ సందర్భంగా చెప్తాం. సార్, ప్రతి మిల్లర్ కూడా గన్ని బ్యాగ్స్, డ్యామేజ్ అయి ఉన్న బ్యాగ్స్